హలో గైస్, కొత్త బ్లాగ్ అయితే వచ్చాను అనమాట. బ్లాగ్ అన్బాక్సింగ్ న్యూ టీవీ అన్బాక్సింగ్ అనమాట. చెప్పేస్తాను అంతేగాని చిన్నది అవుతుందండి మొబైల్ అంతా మీకు అంత కదా మూవీలో చెప్పాలి కదండి 1500 పెడితే స్టాండ్ వస్తుంది మరి చాలా ఏంటిరా మరి ప్రాంక్ చేయాలి కదా ఏప్రిల్ ఫూల్ అనుకుని ఆల్రెడీ బిగిచ్చేసారు. మ్యూజిక్ అయితే ఆగిపోయింది. మరి మ్యూజిక్ ఎక్కువసేపు అన్నారు. బ్యాక్ కొంటకి వెళ్తారు, బ్యాక్ వెళ్ళాక ఎలా వెళ్తారు సత్య? బ్యాక్ కి పెడుతున్నారు. ముందుకు పెట్టుకుంటే బ్యాక్ కి పెట్టుకోవచ్చు. టీవీ బోల్డ్ కట్టారు. ఈ వైర్లు ఇవన్నీ తెలిస్తే లైక్ చేయండి. ఏం తెలిసినా లైక్ చేయాలి. మనంతా అంతే కదా. ఇది మాత్రం తిప్పి తిప్పి నా చేతి నొప్పి అంతే కదా. అంతే పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి అట్లకి టీవీకి వస్తారో తెలియదు నాకు. మళ్ళీ టీవీ నాకు కావాలంట. సరే క్రాంతి ఉంటాను. ఫ్యాన్ ఆపేయాలంట, ఫోన్ ఆన్ చేయాలంట.
బుర్ర అప్పుడప్పుడు పనిచేయరు కదా గైస్. అదిగో నాది అనమాట. ఇంకా టీవీ దానికర బోల్డ్ బాబు. ఆ టీవీ వాయిస్ సైడ్ టీవీ అదిలా వేసి ఆయన అబ్బాయి కూడా తునే బాగా చేస్తుంది. ఏవో చేస్తున్నాను. ఫోన్ నాకు వచ్చేళ్ళాడు, ఎందుకంటే ఏదైనా అవసరం కామెంట్ చేయండి. సేమ్ నీళ్ళగా ఉన్నాడు, నీకంటే చిన్న కుర్రోడు ఉన్నాడు. ఇంకా బాగా చాలా బాగా చేశాడు, నీట్గా చేసేది. బట్ మనం రాగానే ప్రాబ్లం ఏంటో తక్కువ చూసాడు. ఇలా ఆ అయిందన్నమాట. బల్బ్ ప్రతి అవసరం అది బెడ్ ల్యాంప్. బెడ్ ల్యాంప్ చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నాం. అది కరెంట్ ఉంది చూడు. కరెంట్ ఉంది, అనుకో సరిపోదు మీకు. ఏం కాదు. గైస్ మీరు లైక్ చేయకపోయినా చేసిన మొత్తం ఒక వ్యూ అయితే కావాలి. కొన్ని వ్యూస్ పెట్టేసానండి 1K నా హైయెస్ట్ వ్యూస్ అన్నమాట. హైయెస్ట్ అంటే వ్యూస్ 654 600 అందరికీ అయితే కొన్ని కేస్ ఏదో 10,000 ఇలా అయితే మన ఛానల్ అయితే చాలా డౌన్ అయిపోయింది. ఆ ఛానల్స్ కొంచెం కిందకి డౌన్ పెట్టుకోవచ్చు. బోల్డ్ ఉంటాయి. బ్యాటరీ బోల్డ్లు అనుకున్నాను, బ్యాటరీ చూసి ప్యాకెట్లు అయితే వచ్చింది. వైరు ఎక్కడ వైరు? బల్బ్ కాదు, బల్బ్ కొంటికి రా వైరు. టీవీ అని యూజ్ యువర్ మైండ్. ఈ బాక్స్ అయితే చైర్ పెడుతున్నా. ఇందులో ఇంకా బౌల్ అయితే ఉన్నాయి. చైర్ కట్టి ఉంటుంది కదా. అయిపోయింది సర్వీస్ చేసి అయిపోయింది టీవీ. ఆ పెద్ద టీవీ మీది, ఇది మా టీవీ. టీవీ ఆన్ అవుతుంది. అవును, అదే నేను వైజాగ్లో లేనండి. నేను రిటైర్ అయిపోయి 5 ఏళ్ళు అయింది. లోడింగ్ అవుతున్నాయి. నేను రిటైర్ అయిపోయి 5 ఏళ్ళు అయిందండి. అంటే అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత వెంటనే అయిందనమాట. రిటైర్ అయ్యే ముందు అయిందనమాట. అది అయిపోయిందా అంటే ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్లో ఉంటున్నాను. అప్పుడప్పుడు వస్తున్నాను వైజాగ్. అంటే నేను మొన్న మీ ఎవరో రామకృష్ణ గారు ఎవరో ఎస్ఐ గారు ఎవరో ఫోన్ చేసి అంటే నా ఫిక్సా మీ దగ్గర నేను సార్ నేను వచ్చి కలెక్ట్ చేసుకోవడం లేకపోతే చేస్తానని చెప్తాను. నేను వైజాగ్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ పడతారు అనుకున్నా. దాన్ని 2 టైమ్స్ చెప్పాను. లైక్ షేర్ అండ్ కామెంట్. వాయిస్ పెడతావా పెట్టవా? పెడతా. యాప్లో ఎడిటింగ్ చేసుకుంటా. సార్ అయితే మ్యూజిక్ పెట్టచ్చు, వాయిస్ నేను ఇప్పుడు మాట్లాడుతూ చెప్తానండి. దాంట్లో నేను లేదండి లోపల అప్పుడు జోన్-4 ఏపీడీ పెట్టాను అనమాట. కాల్ చేసి ఆయన జోన్-4 ఏపీడీకి కాల్ చేసి అయ్యా ఇది పరిస్థితి, ఆయన లేరు, ప్రజెంట్ అయితే ఊళ్ళో లేరంట, కాబట్టి మరి మీరు ఎవరు వచ్చి రికవరీ చేసుకుంటే సరిపోతుందని చెప్తారా మీరు? షో పాస్వర్డ్ నేను తర్వాత ఇస్తానండి. ఇప్పుడు ఆయన నెంబర్ కనుక్కొని ఇస్తాను మీకు. రైట్ సార్. అయితే నేనేమండి గుడ్ ఏమండి టీవీ ఛానల్ అదే పంపిస్తానందుకు మనం ఆడుకునేది ఆ స్టాండ్. ఇంకా ఆడుకోక తప్ప మనకి దేనికి పనికి. ఇది ఇంత పెద్ద బరువు బాగా పోనీ బాబు సరే వస్తాడు కనపడతాను. నేను ఈసారి మాట్లాడతానులే, నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను. నేను చెప్తానులే. నేను
ఈ సమ్మర్ దీనికి వస్తాను కదా, వచ్చి నేను వచ్చేప్పుడు నీకు కాల్ చేస్తానమ్మా. టీవీ ఎక్కాలి. ఈ నెంబర్ నేను ఫీడ్ చేసుకోండి. నీ పేరు ఏంటన్నావు? లక్ష్మి. లక్ష్మి నారాయణ లక్ష్మి ఏ? అది చెప్పమంటున్నారు. రైట్ అమ్మా, రైట్. వచ్చింది యూట్యూబ్ అయితే ఈరోజు అమావాస్య. నువ్వు బిగిన్ ఈరోజు బిగించావా? అప్పుడు డెమో చెప్పేస్తాను. ఎక్కడ తీసుకున్నారండి? డైమండ్ పార్క్ అంటే డైమండ్లు ఉంటాయా? టీవీ రేపటి యూట్యూబ్ అప్పుడే అంతరించిపోయాయి. మనకు ఆసనం అయితే వచ్చింది, ఇంకా మనకి ఏం పని అక్కడ యూట్యూబ్ లోని చర్చ్లోకి మనకు నచ్చింది చూసుకోవాలి, అదే మన పని. మామూలు టీవీ రాదా? టీవీ అది ప్రభుత్వ ఉద్యోగానికి పారదర్శకత అవుతుంది ప్రాతిపదిక.